అందరికీ నమస్కారం. ఈ మధ్యకాలంలో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టినటువంటి సామాజిక, ఆర్థిక, విద్యా, ఉపాధి, రాజకీయ మరియు కుల సర్వే నిర్వహించడం ఒక చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయం. దేశంలో ఏ రాష్ట్రంలో లేనటువంటి పద్ధతుల్లో 50 రోజుల పాటు 1,00,000 మంది ఎన్యూమరేటర్స్తోని 12,728 గ్రామాలు, మున్సిపాలిటీసు, కార్పొరేషన్లో ఈ సర్వే నిర్వహించడం, 97% కుటుంబాలు సర్వేలో పాల్గొనడం, అదేవిధంగా దాన్ని మొన్న శాసనసభ ఉభయ సభల్లో రాష్ట్ర ప్రభుత్వం, అటు ముఖ్యమంత్రి గారు, ఇటు ఉప ముఖ్యమంత్రి గారు దానికి సంబంధించినటువంటి సంపూర్ణ సవివరాలు స్టేట్మెంట్ రూపకంలో ఇవ్వడం జరిగింది. అయినప్పటికీ దీని మీద రాద్ధాంతం, కొందరు ఇది సరైన సర్వే కాదని, కొందరు గణాంకాలు తప్పున్నాయని రకరకాలైనటువంటి అభిప్రాయాలు చెప్తా ఉన్నారు. శాసనసభల తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి క్యాబినెట్ సబ్ కమిటీ నేతృత్వంలో నాకు, శాసనసభాపతికి, అందుబాటులో ఉన్నటువంటి ఎమ్మెల్యేలను, ఎమ్మెల్సీలకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఏ విధంగా ఈ సర్వే కార్యక్రమాలు చేసినారు, ఏ విధంగా ఎంతమంది ఎన్యూమరేటర్స్ని పెట్టినారు, 150 ఇళ్ళకు ఒక క్లస్టర్ లాగా తయారు చేసినారు, వీరి మీద 9,600 మంది సూపర్వైజర్స్ పెట్టినారు, 1,00,000 మంది ఎన్యూమరేటర్సు, 9,600 మందికి పైన 9,628 మంది సూపర్వైజర్స్ను, 76,000 డేటా ఎంట్రీ ఆపరేటర్లను పెట్టి దాదాపు 50 రోజుల పాటు ఈ సర్వే చేసేటువంటి పద్ధతిని ప్రణాళికా శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సుల్తానియా గారు, అదేవిధంగా ఈ సర్వేకు నోడల్ ఆఫీసర్గా ఉన్నటువంటి హైదరాబాద్ కలెక్టర్ దుర్శెట్టి గారు, అనుదీప్ దుర్శెట్టి గారు మాకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. అయితే బయట వివిధ వాదనలు వినపడతా ఉన్నాయి. ఓటర్ల జాబితాకును దీనికి సరిపోవడం లేదు, ఓటర్ల జాబితా ఎక్కువ ఉంది, ఇది తక్కువ ఉందని. ఒకటి మనం గమనించాల్సినటువంటి అవసరం ఏంటంటే, ఓటర్ల జాబితాలో ఒక్కొక్కరికి 2, 3 ఓట్లు కూడా ఉన్నటువంటి సందర్భాలు ఉన్నాయి. ప్రతిసారి మనం మొత్తుకుంటా ఉన్నాం, తెలంగాణలో ఎన్నికలు అయిపోగానే దాదాపు 5-6 లక్షల మంది, 10 లక్షల దాకా ఆంధ్రాకు పోయి ఓట్లు వేస్తారు. అక్కడ ముందు జరిగితే తర్వాత వచ్చి ఇక్కడ వేస్తారు. గ్రామీణ ప్రాంతాల్లో ఓట్లు ఉంటున్నాయి, అర్బన్ ప్రాంతాల్లో ఓట్లు ఉంటున్నాయి. ఈ డూప్లికేషన్ ఆఫ్ ఓటర్స్ను వాళ్ళని తొలగించాలంటే ఆధార్ కార్డు లింకు ఏదో ఒకటి ఖచ్చితంగా పెడితే వీటికి శాశ్వతమైనటువంటి సమస్యకు పరిష్కారం అవుతుంది. కానీ గతంలో సుప్రీంకోర్టు దీన్ని ఆధార్ కార్డు లింకును ఒప్పుకోలేదు. కాబట్టి ఇప్పటికీ చాలా ప్రాంతాల్లో డూప్లికేషన్ ఆఫ్ ఓటర్స్ నడుస్తూ ఉన్నాయి. దానివల్ల దానికి దీనికి లెక్కలు సరిపోవు. అందులో ఒక కీలకమైనటువంటి ప్రశ్న ఏంటంటే, 1,00,000 మంది ఎన్యూమరేటర్సు ప్రభుత్వ ఉద్యోగులే, దీంట్లో ఎవరు ప్రైవేటు ఉద్యోగులు లేరు. 44,000 మంది ఎడ్జిటి టీచర్లే ఉన్నారు దీనిలో. తర్వాత వివిధ డిపార్ట్మెంట్లకు సంబంధించినటువంటి ఉద్యోగులే ఉన్నారు. దాంట్లో 80%
బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి ఉద్యోగస్తులే ఉంటారు. వారికి లెక్క తప్పు చేయడం వల్ల వచ్చే లాభం ఏమి ఉండదు. దాని కొరకు వాళ్ళు తప్పు చేయాల్సినటువంటి పరిస్థితి ఎక్కడ కూడా ఉండదు. అదేవిధంగా 2014లో చేపట్టబడినటువంటి సమగ్ర కుటుంబ సర్వే చేసిన తర్వాత దాన్ని అఫీషియల్ డాక్యుమెంట్గా అటు శాసనసభల్లో కానీ శాసన పరిషత్తులో కానీ ప్రభుత్వ పరంగా వెల్లడించలేదు. అది 2019 తర్వాత మర్రి చెన్నారెడ్డి ఇన్స్టిట్యూట్లో వాళ్ళ వెబ్సైట్లో మాత్రమే ఉన్నది. అదేవిధంగా నేను గౌరవ ముఖ్యమంత్రి గారికి సివిల్ సప్లై మంత్రి గారికి కూడా చెప్పాను, లేఖ రాశాను. ఆ లేఖ ప్రతులు కూడా మీకు ఇస్తాను. రేషన్ కార్డుల విషయంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏపీఎల్ బీపీఎల్ అనేటువంటి 2 కార్డులు ఉండేవి. బిలో పవర్టీ లైన్, ఎబో పవర్టీ లైన్. బిలో పవర్టీ లైన్కు తెల్ల కార్డులు ఉండేది, ఎబో పవర్టీ లైన్కు గులాబీ రంగు కార్డులు ఉండేది. ఇది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. తర్వాత ఈ 10 సంవత్సరాల కాలంలో గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం కానీ ఈ సంవత్సర కాలంలో ఈ ప్రభుత్వం కానీ కొత్త కార్డుల ప్రక్రియ తీసుకోలేదు. కాకపోతే గత ప్రభుత్వంలో అప్పుడప్పుడు సందర్భాన్ని బట్టి కొన్ని కార్డులు ఇచ్చినారు తప్ప ఒక మాస్ ప్రోగ్రామ్గా రాష్ట్రంలో రేషన్ కార్డులను ఇచ్చేటువంటి కార్యక్రమం తీసుకోలేదు. అందుకని ఈరోజు ముఖ్యమంత్రి గారికి లేఖ రాస్తాను, మీరు ఏపీఎల్ బీపీఎల్ పెట్టండి. మీరు ఏపీఎల్ బీపీఎల్ కార్డులు పెట్టకపోతే అందరూ ఒకే కార్డు ఇస్తున్నారు కాబట్టి అందరూ దానికి అప్లై చేసుకుంటున్నారు. శాసన పరిషత్తులో ఒక ప్రశ్నకు సమాధానంగా సివిల్ సప్లై మంత్రి గారు ఇప్పటికే 3,20,00,000 మందికి రేషన్ కార్డులలో నమోదై ఉన్నారు, మరొక 45,00,000 దరఖాస్తులు వచ్చే పరిస్థితులు పడుతున్నాయి అంటే రాష్ట్ర జనాభా కంటే ఎక్కువ కార్డులు వచ్చేటువంటి పరిస్థితి అవ్వబడుతుందని చెప్తున్నాను. కాబట్టి దాని మీద నేను ముఖ్యమంత్రి గారికి సివిల్ సప్లై మంత్రికి చెప్పినాను, లేఖ రాసినాను. మీరు ఏపీఎల్ బీపీఎల్ కార్డులు పెట్టండి. పేదరికంలో ఉన్నవాడు వైట్ కార్డు తీసుకుంటాడు, ఎబో పవర్టీ లైన్లో ఉన్నవాడు మీరు ఏ రంగు కార్డు పెడతారు అది ప్రభుత్వ ఇష్టం, వారు పెట్టండి. వైద్యం కొరకు కావాలని చెప్పి ప్రతి ఒక్కరూ రేషన్ అవసరం లేకున్నా కార్డు తీసుకుంటున్నారు. కాబట్టి వైద్యానికి సంబంధించినటువంటి కార్డు కూడా మీరు ప్రత్యేకంగా ఇస్తామని చెప్పినారు. అదైనా ఇచ్చినా ఈ కార్డుల మీద ప్రెజర్ తగ్గుద్ది. కాబట్టి ప్రభుత్వం ఎప్పుడు కూడా బాగా ఆలోచన చేసి ప్రజలు సమస్యలు ఎదుర్కోకుండా ఇబ్బందులు లేకుండా చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇక్కడ రేవంత్ రెడ్డి గారు ఇక్కడ ఉన్నాయి. కాబట్టి మీరు ఈ 2 కార్డుల విధానాన్ని ఏపీఎల్ బీపీఎల్ కార్డుల విధానాన్ని వెంటనే అమలు చేయాలని చెప్పి నేను ప్రభుత్వానికి ముఖ్యమంత్రి గారికి సివిల్ సప్లై మంత్రి గారికి లేఖ రాశాను. సంస్థల ఎన్నికలు వస్తాయి అనేటువంటిది ఒక వాదన గ్రామాల్లో కానీ లేకపోతే రాజకీయ పార్టీలో కానీ పత్రికల్లో కానీ చర్చ జరుగుతున్నది. ఎంత వీలైతే అంత తొందరగా స్థానిక సంస్థల ఎన్నికలు గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించాల్సినటువంటి అవసరం ఉన్నది. అదేవిధంగా ప్రభుత్వానికి నేను విజ్ఞప్తి చేసేది కూడా గతంలో రైతు బంధు ఇప్పుడు రైతు భరోసా మీరు ఏది ఇచ్చినా ఇవ్వకపోయినా మొదటగా రైతు భరోసాను రైతులకు అందజేయాలని చెప్పి ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను. ఎందుకంటే గత 4-5 సంవత్సరాలుగా, ఎందుకంటే నేను రైతు బంధు మొదటి అధ్యక్షుని కాబట్టి చెప్తాను, రైతులు పెట్టుబడి నిమిత్తం దాన్ని వాడుకొని ఈ రాష్ట్రంలో సమగ్రంగా
పంటల అధిక ఉత్పత్తికి కారణం రైతు బంధు కూడా ఒక కారణం. కాబట్టి మీరు వెంటనే ఎలాంటి మీ ఇతర కార్యక్రమాలు ఆపుకొనైనా సరే రైతు భరోసాను మీరు ఇచ్చిన వాగ్దానం మేరకు మీరు ఇప్పుడు 6,000 లెక్కమడి వేస్తూ ఉన్నారు ఎకరకు. అది వెంటనే పూర్తి చేయాలని చెప్పి ప్రభుత్వానికి నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. రైతులంతా ఎదురు చూస్తూ ఉన్నారు. మొన్న ఎకరం వేసినారు, నిన్న ఏదో 2 ఎకరాలకు వేసినారు. కానీ మొత్తం కూడా సేద్యయోగ్యమైనటువంటి భూములకు వెంటనే రైతు భరోసా వేయాలని చెప్పి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తాం. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.